టమాటా పండ్లు ఈరోజు మార్కెట్లో 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు 80 రూపాయల వరకు ఉంటున్నాయి. కానీ జనాలు బంబెలు పెడుతున్నారు. వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, 50 రూపాయలు టమాటా పళ్ళు ఉన్నాయి. టమాటా పళ్ళు ఎలా అవుతున్నారు? చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి టమోటా పళ్ళు రేట్లు. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పండగ ఉంది, బంధువులు అందరూ వస్తారు కాబట్టి ఇంత రేట్లు అంటే టమోటా లేకుండా ఏది చేయలేం కాబట్టి టమోటా పళ్ళు కొంచెం గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. హేమలత. థ్యాంక్ యూ. మార్కెట్లో కూరగాయల ధరలు అన్నీ ఎక్కువనే కనపడుతున్నాయి. కానీ అన్నిటికీ మించి టమోటా ఈరోజు 50 అయింది, కానీ మొన్న 75-80 వరకు అమ్మినారు. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పండగకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం వారు ఏదైనా రాయితీ కల్పించి అందరూ ఈ టమోటాను కొనేదానికి రాయితీ ప్రకారం ఇస్తూ ప్రజలకు కొంచెం చేదోడుగా వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. శ్రీనివాసులు, అడ్వకేట్, కర్నూలు. రైతు మార్కెట్లలో రేట్లు ఎక్కువ రేట్లు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి, పెంచుతున్నారు కాబట్టి పండుగలకు వస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 200 అమ్మితే కొని గవర్నమెంట్ 50 రూపాయలకి ఇచ్చినారు. ఇప్పుడు 80, 90, 100 రూపాయలు కూడా పోతుంది టమాటా. కాబట్టి గవర్నమెంట్ కొని ప్రజలకు తక్కువ రేటుకు ఇవ్వాలని అభిప్రాయంతో నేను నిర్మించుకుంటున్నాను. ప్రస్తుతం మనం స్థానిక కర్నూలు రైతు బజార్లో ఉన్నాము. లాస్ట్ వీక్లో టమాటా పండ్లు చాలా రేటు తక్కువ ఉన్నాయి. 3 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయల వరకు కూడా అమ్మారు. కానీ పంట ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు 10 రూపాయలకు కూడా పెట్టి రైతులు బెంబేలు ఎత్తిపోయి కనీసం కూలీలు కూడా రాకుండా, గిట్టుబాటు రాకుండా రోడ్డు మీద పడేసిన కాలాలు దండుకున్నాయి. అయితే ఈ వారం నుంచి టమాటా పండ్లు దాదాపుగా 70-50 రూపాయల లెక్క అమ్ముతున్నారు. ప్రస్తుతం ఏమంటే మన దగ్గర రవికుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వివరాలు రైతు బజార్ నుంచి టమాటా పండ్లు సబ్సిడీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఏం కొత్త అనేది వివరాలు చెప్తాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు రైతు బజార్ నుంచి టమాటా పండ్లు భారీగా పెరిగినాయి రేట్లు. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు అన్న? ఇక్కడ సి క్యాంప్ రైతు బజార్కు రైతులు ఎక్కువ మంది వస్తారు. టమాటా పండ్లు చాలా తక్కువ ఉండాలా. అకాల వర్షం వల్ల పంట నష్టం జరిగింది. మనకు సబ్సిడీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యం నుంచి పత్తికొండ నుంచి, ప్యాపిల్ నుంచి ఇలా సబ్సిడీ కింద అమ్మించడం జరుగుతుంది. పత్తికొండలో కానీ రేట్ ఎక్కువ ఉండడం, ప్రొడక్షన్ తక్కువ ఉన్నందువలన మొన్నటి వరకు అయితే ఒక లోడ్ పంపించారు. నిన్న 3,000 కేజీలు పంపించారు. 3,000 కేజీలు పంపించారు. దీని తర్వాత ఈరోజు, నిన్న సండే కాబట్టి ఇంకా ఈరోజు ఏమైనా కొంటే సబ్సిడీ కింద ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు పండగ వస్తుంది, దసరా. టమాటా పండ్లు ఎక్కడ చూసినా కూడా టమాటా పండ్లు వేస్తేనే రుచి ఉంటుంది అని చెప్పి చాలా మంది జనాలు కూడా బొంబేలు ఎత్తుతున్నారు. పండగ వరకు మనకి ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? పండగ వరకు అయితే తగ్గే అవకాశాలు లేవు, కానీ మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యం నుంచి పత్తికొండ నుంచి అయితే కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు పత్తికొండలోనే 54 రూపాయల వరకు రేటు పోతుందని మాకు తెలిసింది. దాని విషయం మళ్ళీ ఇప్పుడు పత్తికొండ నుంచి ఇక్కడికి తీసుకోవడానికి చాలా రేట్ అవుతుంది. అప్పుడు కూడా 50 రూపాయలకి ఇస్తారా, ఎక్కువ అవుతుందా? అంటే క్వాలిటీస్ ఉంటాయి కదన్నా, క్వాలిటీస్ని బట్టి మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్లోనే యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షన్ బట్టి అందులో ఏలం ఎంత పోతుందో దాన్ని బట్టి రేట్ వస్తుంది అన్న. పర్టికులర్గా 50 రూపాయలు అంటే టాప్ క్వాలిటీ ఉంటుంది 50 రూపాయలు. దాన్ని బట్టి రేటు డిసైడ్ చేసి పంపిస్తారు. ఇక్కడ మనం రైతు బజార్లో సబ్సిడీ కింద అందిస్తాము. ఇప్పుడు మనకి రైతు బజార్లో టమాటా పండ్లు లేనప్పుడు బయట భారీగా రేట్లు అమ్ముతున్నాడు. బయట అమ్మడానికి మీకు కట్టడి చేయడానికి అధికారం లేదా? కట్టడి చేయడానికి మాకు అధికారం లేదన్నా. యాక్చువల్లీ బయట ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెచ్చుకుంటారు. మనకైతే రైతులు వస్తారు కాబట్టి రైతులకి ఒక ధరను నిర్ణయిస్తాము. బయట మార్కెట్లో అయితే మున్సిపాలిటీ వాళ్ళైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నా. అదైతే మనకైతే తెలియదు ఎవరు కంట్రోల్ చేయాలనేది. హరీష్ కుమార్, సి క్యాంప్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్. గత వారం రోజుల నుంచి టమాటా పండ్లు ముట్టుకుంటే అగ్గేలాగా ప్రవర్తిస్తున్నాయి. అయితే లాస్ట్ మంత్ టమాటా పండ్లు 2 రూపాయలు, 3 రూపాయలకి కూడా అమ్మే రోజులు ఉన్నాయి. అయితే గిట్టుబాటు రేటు రేక మార్కెట్లో కూడా కింద పోసిపోవడం జరుగుతుంది, అట్లా జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ మార్కెట్లో నుంచి టమాటా పండ్లు రావాలంటే
పత్తికొండ ఆలూరు హాస్పిటల్ నుంచి తర్వాత ఇట్లా ప్యాపిల్ నుంచి మనకి రావాలి. అయితే అక్కడ పత్తికొండలే మాత్రమే 54 రూపాయలకు అక్కడే అమ్ముతున్నారు, కానీ మనకి ఇక్కడికి వచ్చేలాగా రేటు పెరుగుతుంది. అయితే గిట్టుబాటు ధర అక్కడ మార్కెట్లో రేట్లో లారీకి 10 లారీలు రావాల్సింది 5 లారీలు రావాల్సి వస్తుంది. అయితే 5 లారీల రేటు ఎంత పడుతుందో మనకి ఇక్కడికి వచ్చే లోపల కేజీ లెక్క డివైడ్ చేసి అట్లా 30 కావచ్చు, 50 కావచ్చు, 90 కావచ్చు, ఎంతైనా కావచ్చు. అయితే పంట రావడం లేదు కాబట్టి టమాటా పండ్లు ఎక్కువ పెరిగింది. ఈ పంట ఇంకా ఈ రేటు ఇంకా ఒక నెల వరకు ఉంటుంది. అయితే పండగ వస్తుంది కాబట్టి పండగ రేట్లో చుట్టాలు అందరూ వస్తారు. ఏ దాంట్లో చూసినా కూడా టమాటా పండ్లు వేయాల్సింది కాబట్టి టమాటా పండు రేటు పెరగడం జరుగుతుంది. అయితే ఈ టమాటా పండు ఎట్లా అనేది మనకి గవర్నమెంట్ సబ్సిడీ తీసుకొని ఇస్తుందా లేకపోతే ఇంకేమి ఇస్తుందా అని చెప్పి ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అయితే కేజీ 50 రూపాయలు, కానీ బేట మాత్రం 100, 110 అట్లా అమ్మడం జరుగుతుంది. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.